న్యాయవాది దళిత ఉద్యమ నాయకుడు బొజ్జా తారకం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అశోక్ నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. న్యాయవాద వృత్తితో పాటు బొజ్జా తారకం రచయిత కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తే నేల నాగలి, మూడెద్దులు, పంచతంత్రం, నాలాగే గోదావరి, నది పుట్టిన గొంతుక లాంటి అనేక పుస్తకాలు రాశారు. ముఖ్యంగా ఎన్కౌంటర్లపై పోలీసులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడి గెలిచారు. బొజ్జా తారకం మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం బొజ్జా తారకం పోరాడారని కొనియాడారు. బొజ్జా తారకం ప్రజల కోసం నిరంతరం తప్పించిన న్యాయవాది మాత్రమే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, రచయిత, సామాజిక కార్యకర్త. సమాజంలోకి వెళ్ళి క్షేత్రస్థాయికి వెళ్ళి అట్టడుగునున్నటువంటి ప్రజానీకం కష్టాల్ని, బాధల్ని అర్థం చేసుకొని వాటిని న్యాయస్థానాల్లో నినదించి వారికి న్యాయం వచ్చేలా చేశారు. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల అమలు కోసం తన న్యాయవాద వృత్తిని అంకితం చేసినటువంటి మహనీయులు. ప్రజా హక్కుల ఉద్యమాల కోసం, పౌర హక్కుల ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు ఎక్కడ జరిగినా అక్కడ బొజ్జా తారకం ఉన్నారు. ప్రజలకు అన్యాయం ఎప్పుడు జరిగినా అక్కడ బొజ్జా తారకం కనిపిస్తారు. అణచివేతకు వ్యతిరేకంగా, ఆధిపత్యవాదాలకు వ్యతిరేకంగా నిరంతరం నినదించారు. నేను నా ప్రజా జీవితంలో అనేక సామాజిక వేదికలలో బొజ్జా తారకం గారితో కలిసి మాట్లాడినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఎక్కడ మాట్లాడినా అట్టడుగున ఉన్న ప్రజానీకం కోసం, అణగారిన వర్గాల కోసం ఆయన నినదించేవారు. పిల్లల్ని చాలా పద్ధతిగా పెంచారు. తిను డాక్టర్, ఇక్కడ మేము అడ్వకేట్. మాకంతా ఇన్స్పిరేషన్ అండి సారు. ఇక్కడికి వచ్చాక అసలు మమ్మల్ని చాలా కోర్టుకు వెళ్ళేటప్పుడు కూడా ఏమో బయలుదేరుతున్నారా అని అడిగేవాళ్ళు. చాలా, కానీ ఇంత ఆయన ఇలా ముగిసిపోతుందని అనుకోలేదు. ఒక సామాజిక కార్యకర్తగా మా ప్రాంతంలో కూడా అనేక సంఘటనల కోసం ఆయన పర్యటన చేయడం, అలాగే చైతన్యాన్ని రగులుకొల్పి ఎక్కడైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళ హక్కుల కోసం నిరంతరం శ్రమించినటువంటి ఒక మహానుభావుడండి. నేను ఒక దెబ్బ కూడా ఆయనతో అన్నాను, మాకు అంబేద్కర్ ఎవరో మాకు తెలియదు కానండి, నిజమైన అంబేద్కర్ మీరేనండి అని చెప్పడం కూడా జరిగిందండి. నేను ఆయన బ్రతుకున్నప్పుడు కానీ అనేక మార్లు వచ్చి కలిసి వెళ్ళానండి. నేను కానీ సాలూరు ఎమ్మెల్యే ప్రస్తుతం రాజేందర్ కానీ, అలాగే మహేశ్వరరావు అడ్వకేట్ కానీ, మేము ఆయన ఒక క్లయింట్స్ కాదండి, మేము ఆయన కడుపులు పుట్టిన పిల్లలు లాంటి వాళ్ళు. ఆయన లోటు మాకు తీరందండి. మెడికల్ కేసెస్లో అడ్వకేట్గా ఆయన పరిచయం అవడం, 1985 తర్వాత కారంచేడు దళితుల ఊచుకోతలో ఆయన వీకర్ సెక్షన్స్ కోసం పోరాడడం, ఒక హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఆయన సలహాల మీద తీసుకోవడం, వాళ్ళ అబ్బాయిని కలెక్టర్ని, వాళ్ళ అమ్మాయిని డాక్టర్ని చేసి ఎప్పుడు కూడా విద్య గురించి, వైద్యం గురించి చర్చించి ఒక కవిగా, ఒక రచయితగా, ఒక సామాజికవేత్తగా, ఒక సంఘ సంస్కర్తగా ఆయన అనుభవాలని మాతో ఎప్పుడు పంచుకుంటూ ఉండేవాళ్ళు. మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఇన్ ద సొసైటీ ఆర్ టోటల్లీ మ్యాడ్ అని చెప్తూ ఉండేవాళ్ళు. చాలా నెమ్మదిగా మాట్లాడతారు సారు. కేసులు కూడా చాలా సున్నితంగా పరిష్కారం చేస్తారు. ఎవరైనా ఆయన సలహా తీసుకుంటారు జూనియర్స్.